మరో శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే 3 అంశాలపై శ్వేతపత్రం రిలీజ్ చేసిన సర్కార్ ఇవాళ 4వ వైట్ పేపర్ ను రిలీజ్ చేయబోతోంది. అమరావతి, పోలవరం, విద్యుత్పై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఇవాళ గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాలు, సహజ వనరుల దోపిడీపై వైట్ పేపర్ రిలీజ్ చేయబోతోంది. సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే భూదందాలు, సహజ వనరుల దోపిడీపై పూర్తి సమాచారం తెప్పించుకున్నారు సీఎం చంద్రబాబు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 4వ శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. జగన్ ప్రభుత్వంలో ఏవైతే గనక ఆరోపణలు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడో, భూదందాలు, సహజ వనరుల దోపిడీకి సంబంధించినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటి మీద ఆయన ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేయనున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కువ శాతము భూములు దందాకు గురయ్యాయని చెప్పేసి ప్రభుత్వ భూములను అమ్ముకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా తద్వారా సొమ్ము చేసుకునే యత్నం కూడా చేసింది ప్రభుత్వం. వీటితో పాటు పలువురు ప్రైవేటు వ్యక్తులకు చెందినటువంటి భూములు కూడా దందా చేయడం జరిగింది. అంతేకాకుండా సహజ వనరులు అంటే కనుక గన్లకు సంబంధించి అయితేనేమి, తర్వాత ఇసుక, ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఈ కంకర అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున దందాకు పాల్పడింది. తద్వారా పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకోవడం జరిగింది. అక్రమాలకు నిలయంగా ఈ శాఖలు మారిపోయాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే రెవెన్యూ అధికంగా తెచ్చేటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయంటే కనుక అవి భూగర్భ గనుల శాఖ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ భూగర్భ గనుల శాఖ ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొట్టారు. అంతేకాకుండా ఉచిత ఇసుక విధానం ద్వారా మేము అనేకమైనటువంటి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు, తర్వాత రాష్ట్ర ఖజానాకు ఏదైతే కనుక ఆదాయం వస్తుందో దాన్ని ఆశించకుండా మేము పాలసీ చేస్తే దాన్ని తీసేసి నూతన ఇసుక విధానం అని చెప్పేసి ఒకటి తీసుకొని వచ్చి తద్వారా పెద్ద ఎత్తున దోపిడీ చేయడం జరిగింది. రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం కంటే వీరు ఎక్కువ శాతం కొలగొట్టడం జరిగింది. ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించారు. తద్వారా పెద్ద ఎత్తున మాఫియా జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్న నేపథ్యం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇసుక విధానంతో పాటు అప్పట్లో ఉన్నటువంటి భూగర్భ గనుల శాఖ చెందినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటి మీద ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.